దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసి క్రియాయోగ మెడిటేషన్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనము పతంజలి సూత్రాలలో రెండో పాదము సాధన పాదంలో 9 భాగం పూర్తి చేసుకొని 10వ భాగంలోకి వచ్చేసినాము. గతంలో అయితే ఈ యొక్క చిత్తంలోని ఆ సంస్కారాలు, గతంలో అనుభవించిన ఆ యొక్క భోగ విషయాలు, భోగాలు అనుభవించేటప్పుడు దుఃఖాన్నే కలిగిస్తాయి, అనుభవించిన తర్వాత కూడా దుఃఖాన్నే కలిగిస్తాయి. తర్వాత అవి స్మృతికి వచ్చినప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడు, వాటిని తలుచుకున్నప్పుడు కూడా మళ్ళీ అప్పుడు కూడా దుఃఖాన్నే కలిగిస్తాయి. 3 కాలాల్లో ఇవి దుఃఖ హేతువులు, ఇవి దుఃఖాన్ని కలిగించేటివి అని యోగి అయిన వాళ్ళు, జ్ఞాని అయిన వాళ్ళు, నిర్వికల్ప సమాధి నిష్ట అందుకున్న జ్ఞానులు వివేక ఖ్యాతి వలన దాన్ని అంచనా వేసి తెలుసుకొని ఈ 3 కాలాల్లో కూడా అనుభవించేటప్పుడు, అనుభవించిన తర్వాత, అవి స్మృతికి వచ్చినప్పుడు, జ్ఞాపకానికి వచ్చినప్పుడు అన్ని వేళలో ఇవి దుఃఖాన్ని కలిగిస్తాయి. కనుక ఇవి హేయము, ఇవి విడువదగింది అని మనసు ద్వారానే అవి విడుస్తారని గతంలో చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకా వాటి గురించి చెప్తున్నారు. ఇంకా ఈ యొక్క సమాధికి వచ్చే క్లేశాలు, ఇంకా మనకు సమాధి స్థితికి వచ్చే క్లేశాలు ఇంకా ఎన్ని రకాలు ఉంటాయి అనేది చెప్తున్నాడు. మళ్ళీ ఈ క్లేశాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలనేది, అష్టాంగ యోగాన్ని ఎట్లా చేయాలనేది మళ్ళీ తర్వాత చెప్తారు. ఇప్పుడైతే హేయ దుఃఖ మనాగతం. అయితే ఇప్పుడు భూతకాలం అంటే గతంలో మనము అనుభవించిన దుఃఖాలు, అవి గతంలో ఇంకా అనుభవించడం, అవి అయిపోయినవి, దాన్ని మార్పు చేయడానికి లేదు, అది అనుభవించడం అయిపోయింది. కానీ ఇప్పుడు వర్తమానంలో కొన్నిటిని మనము తెలివి ద్వారా, ఉపాయం ద్వారా, విచారణ ద్వారా చాలా మటుకు తొలగించుకోవచ్చును. ఇంకా రాబోయే దుఃఖాలని మనం తెలివి ద్వారా, విచారణ ద్వారా మొత్తం తొలగించుకోవచ్చును అని పతంజలి మహర్షి చెప్తున్నాడు. భవిష్యత్తులో వచ్చే దుఃఖాలను అన్నిటినీ తొలగించుకోవచ్చును విచారణ ద్వారా. దానివల్ల వివేక ఖ్యాతి పెరుగుతుంది సాధన వలన. ఆ వివేక ఖ్యాతితోటి తొలగించుకోవచ్చు విచారణతోటి. ఇక ఇప్పుడు 17వ సూత్రంలో చెప్తున్నాడు, ద్రష్ట దృశయో సంయోగో హేయా హేతు. ద్రష్ట అంటే ఇక్కడ జీవుడు, జీవాత్మ. ఇక దృశ్యం అంటే ప్రకృతి. ఈ రెండింటి మధ్య గల సంబంధంతో మనిషికి ఈ రెండింటి మధ్య సంబంధమే దుఃఖ కారణము. ఈ ద్రష్టకు దృశ్యానికి మధ్యలా, ఈ జీవుడికి ప్రకృతికి మధ్య సంబంధమే ఇవి దుఃఖ హేతువు. కనుక ఇది విడవదగింది అని మనకు పతంజలి మహర్షి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు సాధన పాదంలో 17వ సూత్రంలో ప్రకాశ క్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాప వర్గార్థం దృశ్యం. అయితే ఇక్కడ ఏంటంటే ప్రకాశం, క్రియా, స్థితి, అయితే జ్ఞానం, చలన స్థితి, సత్వరమో ఏదంటే తమో, రజో, సత్వ 3 గుణాలు ఉన్నాయి కదా. ఈ 3 గుణాలనే ప్రకృతి అంటున్నారు. అలాగే పంచమహాభూతాలు ఉన్నాయి కదా. మళ్ళా అలాగే ఆ పంచమహాభూతాలు, అలాగే ఇంద్రియముల స్వరూపం, ఇంద్రియాల శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నావో ఇంద్రియాల వీటి స్వరూపం అనమాట అవి. అయితే వీటి స్వరూపం మాకు ఈ జగమంతయు అంటే ప్రపంచమంతయు కూడా భోగములు అనుభవించుట, అంటే అపవర్గం అంటే విడుచుట. అంటే ఈ ప్రపంచ మొత్తంలో భోగములు అనుభవించుట ఒకటి, అలాగే భోగాలని వదిలిపెట్టుట ఒకటి. ఈ 2 మార్గాలు ఉన్నాయి. భోగాలను అనుభవించేటిది దుఃఖ కారణం అవుతుంది, భోగాలను విడిస్తే సుఖ కారణం అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా దృశ్యమే. ఇవన్నీ కూడా ఈ భోగాలు అనుభవించుట ఇవన్నీ కూడా దృశ్యమే. కనుక తెలివైన వాళ్ళు, వివేకవంతులు వాటిని విడిచిపెట్టాలి. ఆ దృశ్యాన్ని మొత్తం దృశ్యమాన ప్రపంచాన్ని అంతా కూడా మానసికంగానే వదిలిపెట్టాలి అని చెప్తున్నారు. అలాగే ఇక 19వ సూత్రంలో విశేష లింగ మాత్ర లింగాని గుణ పర్వాణి. అయితే విశేషము అంటే పంచభూతములుని విశేషం అంటున్నాడు. అవిశేషం అంటే తన్మాత్రలు, అంటే శబ్ద స్పర్శ రూప రసగంధ
అనేది ఆ యొక్క ఇంద్రియాల విషయాలు ఉన్నాయి కదా, చూచుట, వినుట, కనుట, ఇవన్నీ తెలుసుకొనుట, రుచి చూచుట, స్పర్శ చూసుట, ఇవన్నీ ఇంద్రియాల యొక్క విషయాలు ఉన్నాయి కదా, వాటిని ఇంద్రియ తన్మాత్రలు అంటారు. అయితే ఈ పంచభూతాలని విశేషం అంటున్నారు. తన్మాత్రల్ని పంచభూత విషయాలు కదా, ఒక్కొక్క భూతానికి, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క భూతము అధిపతి. ఇప్పుడు కన్నుకున్నారు సూర్యుడు, అట్లా ఈ విధంగా మనకు ఒక్కొక్క భూతానికి ఒక దేవత అధిపతి కనుక ఈ యొక్క పంచ మహాభూతాలు అనేది విశేషము. అలాగే తన్మాత్రలు, వాటికి ఆ యొక్క ఈ యొక్క ఇంద్రియాలకు కావలసిన ఏవైతే ఉంటుందో శబ్దస్పర్శ రూపరసగంధాలు ఏవైతే ఉన్నదో వాటిని తన్మాత్రలు, వాటిని ఏమంటున్నారు అంటే అవిశేషము అంటున్నాడు. అలాగే లింగమాత్రము, లింగమాత్రం అనేది ఏమో అహంకారము, అలింగం అనేది అయితే ఈ నాశరహితమైంది. అయితే ఈ ప్రకృతి, ఇవి గుణముల యొక్క అవస్థలు, వాటి యొక్క గుణాల యొక్క అవస్థలు, ఇవన్నీ కూడా వీటిని ప్రకృతితో పోల్చారు. అయితే ఇంకా దృశి మాత్ర శుద్ధో అపి ప్రత్యయాను పశ్య. అయితే జీవుడు జ్ఞానస్వరూపుడు, శుద్ధుడు, నిర్వికారుడు అయినప్పటికీ కూడా జీవాత్మ, ఇక్కడ జీవాత్మ జ్ఞానంతో కూడినవాడు, జ్ఞానస్వరూపుడు, శుద్ధుడు, నిర్వికారుడు అయినప్పటికీ కూడా చిత్తవృత్తుల అనుసరించి చూసేది, వినేది, కనేది, వాటిని అన్ని చూడడం వలన ఈ ఇంద్రియాల ద్వారా తెలుసుకున్న విషయాల్లో అందులో ఆకర్షితుడైపోయి అందులో వాటి స్వరూపాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు శుద్ధ స్ఫటిక ఉంటుందండి, స్ఫటిక స్తంభం ఉంటుంది. ఆ స్ఫటిక స్తంభము చాలా శుద్ధము, అద్దం వలె శుద్ధంగా ఉంది. కానీ దాని ముందర మనం ఏవేవైతే వస్తువులు పెట్టినామో, రకరకాల పూలు, రకరకాల వస్తువులు పెడితే తదాకారంగా ఆ స్ఫటికం స్తంభంలో కనిపిస్తాయి. అలాగే ఈ యొక్క జీవాత్మ స్వయంగా శుద్ధుడు, నిర్వికారుడు, జ్ఞానస్వరూపుడు అయినప్పటికీ కూడా ఆ యొక్క చిత్త వృత్తులను బట్టి చూసింది, విన్నది, కన్నది, తెలుసుకున్నది, వీటిని ఇంద్రియాల ద్వారా అనుభవించే విషయాలు ఏవైతే ఉన్నావో వాటి స్వరూపాన్ని పొందుతున్నాడు. దాన్ని అట్లా పొందుతున్నాడు కనుక ఇంకా దానికి ఉపాయం చెప్తున్నారు 21వ సూత్రంలో, తదర్థ ఏవ దృశ్య స్యాత్మ. అయితే ఆ ద్రష్ట యొక్క భోగము అపవర్గం కొరకే ఈ యొక్క సమస్త దృశ్యమానమగు జగత్తు. అయితే వాటిని ఈ చూసేటిది, వాటిని ఈ దృశ్యమానం అంతా కూడా ఇవి అన్ని అనుభవించుటకే ఉన్నాయి కదా అనుకుంటున్నాడు. అయితే కృతార్థం ప్రతి నష్టం అప్య నష్టం తదన్య సాధారణత్వాత్. అయితే ఇవన్నీ అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ అనుభవించుటకే ఉన్నాయి కదా, ఈ దృశ్యం ఎందుకున్నాయి, ఈ దృశ్య భోగాలన్నీ ఎందుకున్నాయి కదా, ఇవన్నీ అంతా కూడా ఇవన్నీ అని అనుకుంటాడు. ఈ అన్ని భోగాలు అనుభవించుట కోసమే ఉన్నాయి కదా అని అజ్ఞాన స్థితిలో అనుకుంటున్నాడు. కానీ సిద్ధ పురుషుడు ఏమనుకుంటున్నాడు అంటే కృతార్థం అంటే కృతార్థులైన వాళ్ళు, కృతార్థం ప్రతి నష్టం అప్య నష్టం తదన్య సాధారణత్వాత్. అయితే సిద్ధ పురుషులకు ముక్తులకు ఈ జగత్తు అంతా కూడా అంత నశించి, అయితే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఈ జగత్తు మీద ఏ కోరిక ఉండదు, ఈ ప్రపంచం మీద ఏ కోరికలు ఉండవు, ఏది ఉండదు. తిరుగుట, వినుట, కనుట అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా దేన్ని అంటనట్టుగా ఉండరు. కానీ ఈ బయట చూసే వాళ్ళకే వీళ్ళు తిరుగుతూ అన్ని చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ వాళ్ళ దృష్టిలో ఈ యొక్క ప్రపంచము లేనిదే. అలాగే అయితే ఈ కృతార్థులైన, ముక్తి పొందిన, కైవల్య స్థితి అందుకున్న యోగులకి ఈ అన్ని కూడా ఈ ప్రపంచంలో ఏది పొందవలసింది లేదు, అది దేనితోటి ఇంకా అవసరం లేదు, దేంతో ఉపయోగం కూడా లేదు, అది హేయమగును. అంటే దేని మీద వాళ్ళకు ఇంకా ఆసక్తి లేదు, ఇచ్చ లేదు, కోరిక లేదు, దాన్ని హేయము అంటారు. ఇక దాన్ని ఏమీ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఏది పొందవలసింది లేదు, ఇంకేది వాళ్ళకి అవసరం లేదు. అయితే ఈ జగత్తంతా వట్టిదే, భ్రమనే, అజ్ఞానం. ఈ జగత్తు అంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా వట్టిదే అని వాళ్ళు హేయము, వదిలిపెడతాము. మనమును ఎవరు చేత్తో పట్టుకోరు కదా, అలాగే దాన్ని అట్లా వదిలిపెట్టేస్తారు, హేయం. ఈ ప్రపంచాన్ని మానసికంగానే వదిలిపెట్టేస్తారు ఆత్మజ్ఞానులైన వాళ్ళు. ఇక 23వ సూత్రంలో చెప్తున్నాడు, స్వామి శక్తో స్వరూపో
స్వరూపోపలబ్ధి హేతు సంయోగ. స్వశక్తి అంటే ప్రకృతి అంటున్నారు, స్వామి శక్తి అంటే జీవాత్మ శక్తి. స్వామి శక్తి అంటారు. స్వామి శక్తి అంటే ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క జీవాత్మ శక్తి, ఈ రెండింటి మధ్యలో పరస్పర స్వరూప ప్రాప్తి కొరకు సంయోగం ఏర్పడుతుంది. ఈ రెండిట్లో ఈ యొక్క ప్రకృతిలో ఈ యొక్క జీవుడు మోహితుడవుతున్నాడు, ఈ ప్రకృతిలో జీవుడు ప్రకృతి, ఈ రెండింటిని పరస్పరము ఏమంటుంది అంటే సంయోగం అవుతుంది. ప్రతి దాంట్లో ఈ దృశ్యమాన ప్రపంచంలో ఇంద్రియాల ద్వారా ఈ రెండింటికి సంయోగం ఏర్పడుతుంటుంది. ప్రకృతికి జీవాత్మకు ఇంద్రియాల ద్వారా అనుభవించటం వలన, ఈ ఇంద్రియాలతోటి అన్ని ఇంద్రియాలలో ప్రవర్తించడం వలన అక్కడ సంయోగం ఏర్పడుతుంది. కనుక తస్య హేతుర్ అవిద్య. ఎందుకు ఆ సంయోగం ఏర్పడుతుంది అంటే అవిద్య, అజ్ఞానం చేత అంటున్నారు. ఇప్పుడు జ్ఞానులు చూస్తలేరా, తింటలేరా, తిరుగుతలేరా, అన్ని చేస్తున్నారు. కానీ ఇప్పుడు నూనె రాసుకున్న వాడికి పనస పండు ఒలిస్తే ఈ యొక్క ఏది జిడ్డు చేతులకు అంటుకోదు. కుమ్మర పురుగు బురదలు ఉంటుంది, అన్ని పురుగులు ఉంటాయి, కానీ కుమ్మర పురుగుకే బురద అంటదు. జ్ఞాని కర్మ చేస్తే బంధంలో పడడు, అజ్ఞాని ఏ కర్మ చేసినా బంధంలో పడతాడు. ఏదైనా పరాశక్తితో చేస్తాడు. మరి ఎందుకు ఈ ప్రకృతికి జీవాత్మకి ఎందుకు సంయోగం ఏర్పడుతుంటుంది అంటే, ఎందుకు అందులో మనసు ఆసక్తితోటి అందులో కలిసిపోతున్నాడు, ఆ ప్రకృతిలో ఎందుకు కలిసిపోతున్నాడు ఈ జీవాత్మ అంటే అవిద్య చేత. తస్య హేతు అవిద్య. దానికి కారణం ఏంటిది అంటే, తస్య హేతు అంటే దానికి కారణము అవిద్య అంటున్నారు. ఈ యొక్క అవిద్య అజ్ఞానము చేతనే ఈ యొక్క శరీరము బంధనం కలుగుతుంది. శరీరంతో బంధనం ఏర్పడతాడు, ప్రకృతితో బంధనంలో ఏర్పడతాడు, గుణాలతో బంధనం ఏర్పడుతుంది. కనుక ఇది అవిద్య కారణం అంటున్నాడు. ఇంకా తదాభావాత్ సంయోగ భావో హానం తదృశ్యే కైవల్యం. మరి ఈ అవిద్య ఎట్లా పోతుంది, అజ్ఞానం ఎట్లా పోతుంది అంటే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ యొక్క సూత్రంలో 25వ సూత్రంలో చెప్తున్నాడు. తదాభావాత్ సంయోగ భావో హానం తదృశ్యే కైవల్యం. ఏవైతే ఉంటుందో ఈ అవిద్య వదిలితే ఈ యొక్క శరీరము ఆత్మల సంబంధము ఈ రెండింటిని మీద ధ్యాస వదిలితే, ఈ ప్రకృతి జీవాత్మల సంయోగం వదిలితే, అలాగే ఈ ప్రకృతి పురుషుల సంయోగం కూడా ఈ యొక్క సాధన వలన, వివేక ఖ్యాతి వలన, సాధన వలన, నిర్వికల్ప సమాధి నిష్టతోటి ఈ యొక్క ప్రకృతి పురుషుల సంయోగం నశిస్తుంది. అంటే ఈ యొక్క చూసినా, విన్నా, కన్నా, అన్ని తెలుసుకున్నా, అన్ని పనులు చేసినా ప్రకృతిలో మనసు లయం కాదు, ప్రకృతిలోకి మనసు పోదు, వీటిలో సంయోగం కుదరదు వాటికి రెండిటికి. దీన్నే హానం అంటారు. ఇది హానం అంటారు. ఇది ఇక్కడ ఈ యొక్క యోగ శాస్త్రంలో పతంజలి మహర్షి దీన్ని హానం అంటున్నారు. ఈ హానముతోటే అదే కైవల్యం అంటున్నారు. ఆ కైవల్య స్థితి లభిస్తుంది, ముక్తావస్థ స్థితి లభిస్తుంది అనమాట. అయితే ఈ విధంగా ఇంకా చెప్తూ పతంజలి మహర్షి 26వ సూత్రంలో వివేక ఖ్యాతి రవిప్లవ హానోపాయ. అయితే ఈ దీని వలన ఈ నిర్వికల్ప సమాధి నిష్టతోటి మనిషికి వివేక ఖ్యాతి, యోగికి వివేక ఖ్యాతి లభిస్తుంది. గతంలో భవిష్యత్తులో వచ్చే దుఃఖాన్ని కూడా ఇప్పుడే అంచనా వేస్తాడు, భవిష్యత్తుని కల్లారా చూస్తాడు, ఎక్స్రే మిషన్ లాగా మారిపోతాడు. దాని వలన విప్లవం అంటే ఇక్కడ విప్లవం అనే పదాన్ని పెట్టాడు. ఎందుకంటే అయితే వివేక ఖ్యాతి రవిప్లవ హానోపాయ. అయితే విప్లవం అంటేనే కాలుష్యం, అవిప్లవం అంటేనే నిర్మలము, శుద్ధం. అయితే ఇంకా శుద్ధము. అయితే ప్రకృతి పురుష వివేక జ్ఞానం కలుగుతుంది. ఏది ప్రకృతి, ఏది పురుషుడు, ఏది క్షరం నశించేది, ఏది అక్షరం, ఏది ప్రకృతి, ఏది పురుషుడు, ఈ శరీరం ఏది, ఆత్మ ఏది, ప్రకృతి ఏంది, పరమాత్మ ఏంది, ఈ వివేక జ్ఞానం కలుగుతుంది యోగికి. దీని వలన ఈ విధంగా వివేక జ్ఞానం వలన మోక్షం సిద్ధిస్తుంది. మనిషికి బంధాన్ని వదిలిపెట్టి ముక్తిలో ఉంటాడు, బంధాన్ని కార్యాలను వదిలిపెడతాడు, ముక్తావస్థలనే ఉండగలుగుతాడు. కనుక ఈ విధంగా పతంజలి మహర్షి వీటి గురించి చక్కగా చేస్తున్నారు. ఇక లోకా సమస్త సుఖినో భవంతు. ఓం